హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ వండుతున్నారండి. మా అమ్మమ్మని చూపిద్దాం అనుకుంటున్నాం మీకు. మా అమ్మమ్మ అయితే వచ్చారు. ఉండేది మా అమ్మమ్మ. ఇదిగోండి మా అమ్మమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్. ఓకే, కర్రీ ఎలా వండుతారో చూద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేయాలని ముందు నీట్గా కడిగేసి పెట్టుకున్నారండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నారు. నెక్స్ట్ అయితే సాల్ట్ అండి, సాల్ట్ వేయాలి. నెక్స్ట్ అయితే చిల్లీ పౌడర్, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం, అందుకనే సరిపడా చూసేస్తున్నారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం మెత్తగా పట్టుకోండి మీకు గ్రేవీ కావాలంటే. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఈ కర్రీకి, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. యాక్చువల్గా మనం పాతకాలపోలు ఇలాగే ఉండేవాళ్ళు కదా, ఆ స్టైల్లో వండుతున్నారు మా అమ్మమ్మ. మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే వండుతారండి. మొత్తం వేసి ఇలా కలుపుతున్నారనమాట. ఆయిల్ అండ్ కారం చూసుకుంటా కలుపుకుంటా వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ చింతపండు రసం అండి తీసుకొని ముందే పక్కన పెట్టుకొని నానబెట్టుకొని తర్వాత ఇలా పోసుకోవాలి. నేను చెప్పేదైతే కేజీకి అండి కొలతలు, మీకు మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదిగోండి ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఇలా వేసుకోవాలి తీసుకొని. ఈ కర్రీకి 50 గ్రాముల చింతపండు అయితే పట్టిద్దండి. మీ పులుపుకు తగ్గట్టు మీరు చూసేసుకోండి. ఇదిగోండి కలిపేశారు. ఇలా అయితే మొత్తం కలిపేశారు, పూర్తి అయిపోయింది కలిపేయడం అయితే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమేనండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి పెట్టారు. ఇదైతే ఇంకా ఉడుకుతుందండి. కర్రీ అయితే తయారవ్వలేదు ఇంకా. ఇదంతా దగ్గరికి రావాలండి, అప్పుడే మనకు తయారైనట్టు. ఫస్ట్ అయితే గ్రేవీ అండి. నెక్స్ట్ కొన్ని తీసారండి సపరేట్గా. ఇదైతే ఇగురికి, అంటే దీంట్లో చింతపండు పులుసు పోయిరు, అల్లం పేస్ట్ వేసి జస్ట్ ఉప్పు కారం అయి పట్టించి ఈ గురిలా చేస్తారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ కొత్తిమీర అండ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసారండి. మొత్తం వేసి ఆయిల్ కూడా వేసి కలుపుతారు. ఇప్పుడు ఆయిల్ లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. లైట్గా ఆయిల్ వేసి కలుపుకోండి. స్టవ్ మీద పెట్టినప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి దీనికి. ఇది ఇగురే అండి, పులుసు కాదు. ఫస్ట్ది గ్రేవీ అనమాట, ఇదైతే ఇగురు. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇగురికైతే ఆయిల్ వేసారు. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఆయిల్ కొంచెం మీరు చూసేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే. ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసారండి, అవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకోండి అవి వేగుతున్నప్పుడే. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా మొత్తం ముక్కలన్నీ ఇలా మ్యారినేట్ చేసిన ముక్కలు ఇలా పెట్టుకోండి మొత్తం ఆయిల్లో. ఇదైతే మా అమ్మమ్మ స్పెషల్ కర్రీస్ అండి. మీకు నచ్చితే ట్రై చేయండి. కొంచెం వాటర్ అయితే వేసుకోండి. అవి చేప ముక్కలని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నారండి అవన్నీ పెట్టేశాక. యాక్చువల్గా మా అమ్మమ్మ అయితే ఈ రోజు నుంచే విలేజ్ నుంచి వచ్చారండి. వాళ్ళది విలేజ్. రాగానే కర్రీ స్టార్ట్ చేసింది వండటం. చాలా బాగుండిద్దండి. మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకేమైనా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇలా ఏదన్నా ఒక ప్లేట్ వేసుకొని చూసుకుంటా ఉండండి. ఒక పక్కన గ్రేవీ అయితే ఉడుకుతుందండి, ఇంకో పక్కన ఎగురు అయితే తయారవుతుంది. రెండింటి మేము పెట్టేశారు. ఇదైతే పూర్తి అవ్వలేదండి, ఇంకా ఇట్లా ఉంది కర్రీ అయితే. ఉప్పు ఇప్పుడే చూసుకొని వేసుకోండి గ్రేవీలో. మాకైతే సాల్ట్ తక్కువైంది అందుకనే వేసుకుంటున్నాం. గరిటె అయితే పెట్టొద్దు, గరిటె పెడితే అవన్నీ కొద్దిగా ముక్కలు చితికిపోతాయి అంట. గరిటె అయితే పెట్టొద్దు. గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోండి, అటు ఇటు పట్టుకొని. 10 మినిట్స్ ఆగి దింపేయాలనగా కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇది ఇగురే అండి, పులుసు కాదు. ఇగురులోనే వేసుకోండి, పులుసులో అక్కర్లేదు గరం మసాలా. ఇదిగోండి ఫైనల్లీ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ స్పెషల్ చేపల పులుసు. ఇదిగోండి ఇలా ఉంది. ఇగురు అయితే ఇంకా అవ్వలేదండి, ఇంకా దగ్గరగా రావాలి. దగ్గరికి వచ్చాక దింపేసుకోండి. ఇంకా మాకైతే అవ్వలేదు, ఇంకా దగ్గరగా రావాలంట. అందుకని ఇంకా ఉడికిస్తున్నారు పెట్టి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.